హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు ఎప్పటి నుండో షామీ నుండి ఒక కొత్త ఫోన్ వస్తుందని చెప్పేసి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వినబడుతున్నాయి. షామీ పోకోఫోన్ F1 వస్తుందని చెప్పేసి. సో ఈ రోజు అయితే మనకు ఈ ఫోన్ గురించి కొంతవరకు అఫీషియల్ న్యూస్ అయితే అందింది. ఈ ఫోన్ బ్లూటూత్ సర్టిఫికేషన్కి వెళ్ళింది. అక్కడ సర్టిఫికేషన్ దగ్గర దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అయితే బయటికి వచ్చాయి. సో ఈ రోజు వీడియోలో మనము ఈ షామీ పోకోఫోన్ F1 కి సంబంధించిన స్పెసిఫికేషన్ అంతా కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, పోకోఫోన్ F1 మనకు షామీ నుండి ఇంకొక ఫ్లాగ్షిప్ సిరీస్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది 5.99 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో 1080x2160 పిక్సెల్ రెజల్యూషన్తో. అండ్ దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ తో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ చిప్ సెట్, పవర్ఫుల్ చిప్ సెట్ అని చెప్పవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ని కూడా వీళ్ళైతే యాడ్ చేశారని చెప్తున్నారు. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి. సో ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వల్ల మనకైతే పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదే విధంగా మీకు టెంపరేచర్ని కూడా కంట్రోల్గా ఉంచుతుంది. సో మీరు హెవీ గేమింగ్ అండ్ ఇంకా హెవీ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 12+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ 12 మెగాపిక్సెల్ సెన్సర్ పిక్సెల్ మైక్రాన్ సైజ్ చూసుకుంటే మనకు 1.4 పిక్సెల్ మైక్రాన్ సైజ్ ఉంది. సో ఇది లార్జ్ పిక్సెల్ సైజ్. దీనివల్ల మనకు ఇమేజెస్ అనేవి కొంచెం బెటర్ క్వాలిటీతో వస్తాయి. అండ్ అదే విధంగా లో లైట్ లో తీసే ఇమేజెస్ కూడా మనకైతే కొంతవరకు షార్ప్ గా వస్తాయి. అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సర్ చూసుకున్నట్లయితే ఇది డెప్త్ సెన్సింగ్ యూజ్ అవుతుంది బోకే అండ్ పోర్ట్రేట్ షాట్స్ కి. అండ్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 20 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ తో వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు పిక్సెల్ బిల్డింగ్ టెక్నాలజీని యూజ్ చేశారని చెప్తున్నారు. అంటే మనకు రెడ్మీ నోట్ 5 ప్రో అండ్ రెడ్మీ Y2 లో యూజ్ చేసిన టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ వల్ల మనకు లో లైటింగ్ లో ఫోటోస్ తీసేటప్పుడు 4 పిక్సెల్స్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ లార్జ్ పిక్సెల్ లాగా ఏర్పడతాయి. సో దీనివల్ల మనకైతే ఇమేజెస్ బెటర్ క్వాలిటీ అండ్ ఇంకా కొంచెం షార్ప్ గానైతే కనబడతాయి లో లైటింగ్ లో తీసేటప్పుడు. సో ఓవరాల్ గా కెమెరా చూసుకుంటే మనకైతే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీతో వస్తుందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫ్రారెడ్ ఇల్యూమినేటర్ అండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కి. సో దీని వల్ల మనకైతే లో లైటింగ్ లో, ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ లో కూడా ఫేస్ అన్లాకింగ్ అయితే మనం యూస్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్ గా మనకి ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకు చూడడానికి ఆల్మోస్ట్ MI8 లానే ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్ అయితే చూడాలి వీళ్ళు ఈ రెండు ఫోన్స్ ని మన ఇండియన్ మార్కెట్ లో తీసుకొస్తారో లేకపోతే MI8 ని స్కిప్ చేసేసి ఓన్లీ పోకోఫోన్ F1 ని తీసుకొస్తారో. సో ఈ రెండిట్లో ఏ ఫోన్ మన ఇండియన్ మార్కెట్ లో తీసుకొస్తారో వెయిట్ చేయాలి. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే యూరోపియన్ లిస్టింగ్ ప్రకారం బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 33,600 వరకు ఉంది. అండ్ హై వేరియంట్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ ప్రైసింగ్ చూసుకుంటే 36,900 వరకు అయితే ఉంది. సో చూడాలి మనకు ఇండియన్ లో వీళ్ళు ఏ ప్రైసింగ్ లో తీసుకొస్తారో అండ్ ఎప్పుడు తీసుకొస్తారో. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీ ఒపీనియన్స్ ఏంటో ఈ ఫోన్ గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.